హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సాయి పల్లవి. అసలు ఈ కాంబినేషన్ ఊహించుకోవడమే కష్టంగా ఉంది. కథ ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ సినిమాలో రొమాన్స్, లిప్ లాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. మరోవైపు సాయి పల్లవి విషయానికి వస్తే చేసిన తక్కువ సినిమాలే అయినా సాయి పల్లవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సాయి పల్లవి తన స్టెప్ అభిమానులతో ఈనెలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టణ సినిమా ఓకే చేయదు, కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అవ్వడం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్నూరు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సూర్యదేవర, నాగవంశీ నిర్మిస్తున్న సినిమా విజయ్ దేవరకొండ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చిత్రం యూనిట్ భావిస్తుంది. ఈ సినిమాతో పాటు మరోవైపు దిల్ రాజు బ్యానర్ లో సైతం విజయ్ దేవరకొండ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక రూరల్ యాక్షన్ డ్రామా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. గతంలో డేర్ క్యాబినెట్ మూవీలో సాయి పల్లవి నటించగా ఆ సినిమా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఆమె నో చెప్పింది. దీంతో రష్మికతో ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేశారు మేకర్స్. ఇప్పుడు మిస్ అయిన కామో ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ అయ్యేలా ఉందని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.